వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో సరస్వతి బ్లాక్లో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంటి వైద్య నిపుణులు డాక్టర్ సురేష్, డాక్టర్ అనిల్ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రదీప్ తదితరులు హాజరై విద్యార్థులకు పలు రకాల పరీక్షలను నిర్వహించడమే కాకుండా కంటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంచి కంటి చూపు కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో పిల్లలకు వివరించారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ సరస్వతి బ్లాక్లో కార్యక్రమం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులతో పాటు విద్యార్థులు, ప్రిన్సిపాల్ హాజరయ్యారు. Good morning to one and all. Today in our school premises we are organizing eye health camp. It is important for students health detections and eye detection, health awareness and academic success. It totally help to the students and for it is awareness for the parents and students. Thank you. పేరు మోనిక, మా బాబు పేరు ఎం కృతిక్. ఇందులోనే కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 6th క్లాస్ చదువుతున్నాడు. ఈ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్, రైటింగ్ చార్మ్స్, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మంచిగా నేర్పిస్తుంటారు. బోనాల ఫెస్టివల్ అయినా, సైన్స్ ఫేర్, మ్యాథ్స్ డే, దేని గురించి అయినా మంచిగా నేర్పిస్తూ ఉంటారు. ఈరోజు ఐ క్యాంపు పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, ప్రిన్సిపల్ గారికి నా ధన్యవాదాలు. ఉపాధి హామీ పథకంలో అవినీతి జరగకుండా జరిగిన అవినీతిని వెలుగు తీసేందుకే సామాజిక తనిఖీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని డిఆర్డీఓ శేషాద్రి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన సామాజిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక చేపట్టారు. గత వారం రోజులుగా తనిఖీ బృందం ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో నిర్వహించిన పనుల వివరాలను వెల్లడిస్తూ 624 పనులు గుర్తించి 5,35,25,059 రూపాయల ఖర్చు చేసినట్లు, కూలీలకు వేతనాలుగా 4,95,27,000 రూపాయల సామగ్రికి చెల్లించినట్టు, అదేవిధంగా 36,63,000 రూపాయలను వారికి చెల్లించినట్లు పేర్కొన్నారు. ఈ పనులపై తనిఖీ నిర్వహించి ఉపాధి హామీ సిబ్బంది పని ప్రదేశంలో కూలీల మస్టర్లపై సంబంధిత అధికారులు రోల్ కాల్ చేయకపోవడం, కొలతల్లో తేడాలు, మాస్టర్లో కూలీ సంతకాలు హాజరు లేకుండా వేతనాల చెల్లింపు, తప్పిదాల పని ప్రదేశం తేడాలు వంటి తప్పిదాలపై మండలంలోని 22 గ్రామాలకు పక్కదారి పట్టిన నిధులను రికవరీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి, విజిలెన్స్ అధికారి రామారావు, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి అరుణ్తో పాటు అంబుడ్స్మన్ రాకేష్, ఎంపీడీఓ లచ్చాలు, ఎస్ఆర్పి బాలు, ఎస్జేఎం సాయి జ్ఞానందర్, ఏపీఓ ఆనంద్, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. వేజ్ అమౌంట్ 5,32,00,000 జరిగింది. దానికి సోషల్ ఆడిట్ 22 గ్రామాలు స్టార్ట్ అయినాయి. మా వాళ్ళు 3 విధాలు. ఫస్ట్ ప్రతి ఇంటింటికి పోయి కలుస్తారు బేసిక్ని, తర్వాత ప్రతి వర్క్ సైట్కి పోతారు. వర్క్ అది వేజ్ వర్క్తో పాటు మెటీరియల్ వర్క్స్ కూడా మెజర్మెంట్స్ చేస్తారు. కనుక ఇంత పారదర్శకంగా జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మెజర్మెంట్స్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే కూడా మళ్ళీ ఒకసారి అడిగి ఏమన్నా ఉంటే మనం రికవరీ చేస్తాం. పొరపాట్లు అంటే చిన్న అంటే పేపర్ పరంగా అంటే ఇప్పుడు ఇది మట్టి వర్క్ కాబట్టి సంవత్సరం తర్వాత మెజర్మెంట్ చేస్తే వాటర్ వచ్చినప్పుడు కొంత చిన్న డిఫరెన్సెస్ వస్తాయి. కానీ వితౌట్ వర్క్ మిస్అప్రాప్రియేషన్ ఏం లేదు. మెజర్మెంట్స్లో డిఫరెన్స్, చెట్లు మన మెయిన్ ఏంటంటే ప్లాంట్స్, అది అనేక ఇప్పుడు కొన్నిసార్లు రోడ్స్ వైడనింగ్ కావచ్చు, తర్వాత మేకలు ఇట్లా గ్రేజింగ్ ఏరియాలో ఉండబట్టి ఏమైనా ట్యాలీ కావు అంతే తప్ప పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏం లేదు.
8వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షల ఆన్లైన్ శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో అకాడమీ పేరుతో జరిగే జేఈఈ నీట్ పరీక్షల ఆన్లైన్ కోచింగ్ తరగతులను శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో రాణించాలని సూచించారు. దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో జేఈఈ మెయిన్స్తో పాటు నీట్ పోటీ పరీక్షలకు ఆన్లైన్ తరగతులను ప్రారంభించామని ఈ సందర్భంగా తెలుపుతూ ప్రతిరోజు 2 గంటల పాటు ఆన్లైన్ కోచింగ్ అందజేస్తున్నామని, వీటికి శిక్షణ తీసుకోవడమే కాకుండా సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కూడా ఉంది అని పేర్కొన్నారు. దీనివల్ల శిక్షణనే కాకుండా ఆంగ్ల భాషపై కూడా స్కిల్స్ పెంచుకోవచ్చని తెలిపారు. 10వ తరగతి తర్వాత విద్యార్థులకు మెడికల్, అదేవిధంగా జేఈఈ, ఇంజనీరింగ్ తదితర అంశాల్లో శిక్షణ జరుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలలోని వంటగదితో పాటు డైనింగ్ హాల్, స్టాక్ రూమ్లను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిడబ్ల్యూఓ లక్ష్మీరాజం, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు హాజరయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మండల ప్రజలు అండగా నిలవాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలరెడ్డి మోయినికుంట గ్రామంలో పేర్కొన్నారు. మోయినికుంట గ్రామంలో అర్హత కలిగిన నిరుపేదలకు అందిస్తున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండి లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మండల అధ్యక్షుడు బాలరెడ్డి, మాజీ జడ్పీటీసీ మేరు యాదగిరి గౌడ్ చేతుల మీదుగా రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయలేదని, ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలు కోసం ముందుకు వచ్చింది అని పేర్కొన్నారు. 6 గ్యారంటీ పథకాల అమలుతో పాటు కొత్త పథకాలను కూడా వారికి అందజేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు కడుపు మండుతుంది అని సందర్భంగా పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు మద్యానికి అమ్ముడుపోకుండా ప్రజా పాలన దిశగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజలు కూడా మద్దతు ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు వనిత, పోతుగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు సత్యనారాయణ గౌడ్, నేతలు ఉచ్చిడి బాలరెడ్డి, సతీష్ గౌడ్, బాను, బెల్లం స్వామి, సుధాకర్ తదితరులు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ గారి నాయకత్వంలో, మండల శాఖ అధ్యక్షుడు మారెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రతి వారికి అవన్నీ కాదని మన రైతు ప్రతి రైతు ఇచ్చు మనం చూస్తున్నాం. ఇదే కాదు, రాను రాను ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సంక్షేమ జరుగుతాయి, మంచిగా చెప్పి అభివృద్ధి జరుగుతుంది, తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది నమ్మకం మాకు ఉన్నది. మోహిన్కుంట గ్రామంలో కొత్త రేషన్ కార్డులు, పిల్లల నమోదు, రేషన్ కార్డులకు సంబంధించి మరి ప్రజలకు అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మోహిన్కుంటలో మరి పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇయ్యలే ముస్తాబాద్ ఎంఆర్ఓ అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పావులవంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫరకేసింది, కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పావులవంటి 10 ఏళ్ళు ఇచ్చారంటే దాన్ని పూర్తిగా కూడా మహిళా ఖాతాలో వేసినటువంటి గొప్ప ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఇవాళ 10 లక్షల వడ్డీ లేని బోయిన్పల్లి మండలంలోని మనువాడ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర మిడ్మానేరు జలాశయం జూలై మాసం పూర్తి కావస్తున్నప్పటికీ నీరు లేక వెలవెలపోతుంది. రాజరాజేశ్వర జలాశయం పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 6.953 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. వర్షాకాలం మొదలై సరైన వర్షాలు కురవకపోవడంతో జలాశయంలో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి పడిపోతుంది. ఇటీవల కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసినప్పటికీ సిరిసిల్ల జిల్లాలో మామూలుగా వర్షం కురవడంతో మూలవాగు నుండి 955 క్యూసెక్ల నీరు జలాశయానికి వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా బోయిన్పల్లి మండలంలోని తెలగొండ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన చిన్నారులకు 16 కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిందం రమేష్, బీఆర్ఎస్ నేతలు బత్తిని కమల్, గోగూరి తిరుపతి రెడ్డి, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బుర్రా రాజు, పొన్నం తిరుపతి, కట్ట లింగయ్య, బొడ్డు రమేష్, మన్నె ప్రశాంత్ తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా ఈసారి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన పిల్లలకు కేసీఆర్ కిట్టు ఇచ్చేవారు. కానీ ఈ గత 18 నెలల నుంచి ఇవరకు రాలేదు. అదే కేటీఆర్ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ స్మైల్ కింద జూలై 24, 2004 నుంచి జూలై 24, 2005 వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే డెలివరీ అయ్యారో ప్రతి ఒక్కరికి కేసీఆర్ కిట్టు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే ఇది పేదలు ఉంటారు కాబట్టి పేదల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ అయిన వాళ్ళకి చేదోడుగా ఉంటాయి కాబట్టి పిల్లలకు దాంట్లో మన పౌడర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన కిట్స్ కానీ దోమల తెర కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వారికి ఇస్తే బాగుంటుంది. కానీ గవర్నమెంట్ ఇవ్వడం లేదు కాబట్టి దానికి గుర్తుగా కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఈరోజు నిన్నటి నుంచి ఈరోజు వరకు ఉమ్మడి మన రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ బర్త్డే సందర్భంగా కేసీఆర్ కిట్ ఇవ్వడం జరిగింది. ఈ పెడగొండ విలేజ్లో కూడా ఈరోజు 16 మందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇది పెడగొండ తరఫున కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళల పెన్షన్దారుల హక్కుల సాధనకై ఈ నెల 27వ తేదీన సిరిసిల్లలో జరిగే మందకృష్ణ మాదిగ చలో రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యక్రమానికి వికలాంగులు పెద్ద ఎత్తున తరలి రావాలని, వాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికలాంగుల చేయూత పోరాట సమితి జిల్లా ఇన్ఛార్జ్ పుట్ట రవి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా ప్రకటించిన విధంగా వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్తో పాటు దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇప్పటి వరకు పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదని, దీనికి నిరసనగా 27న నిర్వహించే సిరిసిల్ల జిల్లా కేక్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగే మందకృష్ణ మాదిగ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో పురుషోత్తంరావు, ఆవునూరు ప్రభాకర్, కానాపురం లక్ష్మణ్, సామల ప్రతాప్ తదితరులు హాజరయ్యారు. 15,000 ఇస్తా అని చెప్పి గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో చెప్పడం జరిగింది. 19 రోజులు గడిచినా కూడా పైసా మాత్రం పెరగలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల పట్ల, సమస్త పెన్షన్దారుల పట్ల మౌనంగా ఉండడం సరైనది కాదని చెప్పి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 13 నుంచి రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈ నెల 27న బైపాస్ కలెక్టరేట్ బైపాస్ నుంచి కేక్ కన్వెన్షనల్కు రాబోతున్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల, మండలాల్లో ఉన్న వృద్ధులు, వితంతులు, పెన్షన్దారులందరూ కూడా తప్పకుండా హాజరై ఈ యొక్క సదస్సును విజయవంతం చేయాలి. ఈ సదస్సు యొక్క ఉద్దేశం పెన్షన్దారులకు పెన్షన్ పెంచకపోవడం, పెంచుతో పాటు వాళ్లకు రావాల్సిన ప్రభుత్వం నుంచి వచ్చిన వాటా వాళ్లకు ట్రైసైకిలే కావచ్చు, రిక్షే కావచ్చు, వాళ్ళ జీవన విధానాన్ని పెంపొందించడానికి వాళ్ళకు రావాల్సిన వాటా వాళ్ళకు రావాలి. అంతేకాకుండా వాళ్ళకు చట్టసభలలో కూడా ఒక ఎమ్మెల్యే ఉండాలని చెప్పి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి గత కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నాడు. దానికి అనుగుణంగానే మన జిల్లాలో కూడా భారీ సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. పుట్టరావి మాదిగ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజా కార్యక్రమాలను శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో అట్టహాసంగా ప్రారంభించారు. శ్రావణ మాస తొలి శుక్రవారం సందర్భంగా రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఉదయం నుండే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో రద్దీ వాతావరణం నెలకొంది. ధర్మగుండంలో స్నానాలతో పాటు తలనీలాలు అర్పించడం, స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు సమర్పించడం తదితర కార్యక్రమాలు చేపట్టినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అంతేకాకుండా శ్రావణ మాసం సందర్భంగా ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయని, దీంతో పాటు స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, సహస్ర లింగార్చన తదితర కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్లు ఆలయ అర్చకులు వివరించారు. కాగా శ్రావణ మాసం సందర్భంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇన్ఛార్జి ఈవో రమాదేవి తెలిపారు. మహోత్సవాలు ఆరంభమవుతున్నాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి హరిహర క్షేత్రము శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి వేములవాడ క్షేత్రంలో శ్రావణమాస మహోత్సవం ఆరంభమైనాయి. విశేషంగా ఈసారి 5 శుక్రవారాలు, శ్రావణ శుక్రవారాలు వచ్చినాయి. ఇటువంటి పర్వకాలాల్లో శుక్రవారం ఉదయం అమ్మవారికి
అర్చక స్వాములచే లలితా సహస్రనామార్చన సహిత చతుషష్ఠుపచార పూజ ఉదయం సాయంకాలం నిర్వహిస్తారు. అలాగే ఛాయానక్త ప్రదోష సమయమందు సాయంకాలము అర్చక బృందమంతా కూడా మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు. ఇక ప్రతి మాసము ప్రతి తిథి నక్షత్రము అన్నీ కూడా శివారాధనకు విశేషంగా చెప్పబడినప్పటికీ కూడా శ్రావణ కార్తీక మాసములు అధికంగా చెప్పబడినాయి. విశేషమైనటువంటి ఆ యొక్క ఫలితాల ప్రకరణంలో శ్రావణ సోమవారము స్వామివారికి ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి 11 మంది ఋత్వికులచే మహన్యాసపూర్వక ఏకాశ రుద్రావారాభిషేకము, అలాగే సాయంకాలమందు మండపంలో మహాలింగార్చన కార్యక్రమం శ్రావణ సోమవారాలు కూడా నిర్వహిస్తారు. ప్రతి మాస ఉత్సవ పక్షోత్సవాలు అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఇక ఆర్ద్రా నక్షత్రము రోజు అభిషేకానంతరము స్వామివారికి లక్ష బిల్వార్చన నిర్వహిస్తారు. మాస శివరాత్రి పర్వకాలమందు స్వామివారికి అభిషేకంతో పాటుగా ఋత్వికులచే ఏకాశ రుద్ర హవనము మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యొక్క శ్రావణ మాస మహోత్సవాలు ముగుస్తారు. సంవత్సరంలో ఎప్పుడు అవకాశం లేనప్పుడు ఇటువంటి పర్వకాలాల్లో స్వామివారిని వచ్చి దర్శించుకొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించుకుంటే గనక వారికి అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యములు ప్రసాదించాలని ఇత్యాశీ.